హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అనేది నేను ఏదో పైకోర్ టీం నుంచి ఒక అప్డేట్ వచ్చిందనో, లేదంటే సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుందనో దాని గురించి చేయటం లేదు ఫ్రెండ్స్. నాకు కామెంట్ సెక్షన్లో చాలా మంది మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. అలాగే నా వాట్సాప్ కూడా చాలా మంది మెసేజ్ అయితే చేయడం జరిగింది. పైకాయిన్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ అనేది పూర్తిగా అయితే సరిగ్గా అవటం లేదట. అలాగే కొంతకాలం నుంచి వ్యాలెట్ అనేది మొత్తం అంతా కూడా క్యూలోనే ఉండటం జరిగింది. అది మైగ్రేట్ అయితే అవ్వలేదు అని చెప్పేసి మెసేజ్లు అయితే చేస్తున్నారు. దాని గురించి పైకోర్ టీం నుంచి కూడా ఎటువంటి అప్డేట్స్ కూడా రావట్లేదు కదా. దాని మీద ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా కానీ ఈ పైనర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఈ కాయిన్ ని మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఇదే సమస్యను అయితే ఎదుర్కొంటున్నారు. అందువల్లే అసలు ఈ పైకోర్ టీము ఈ సమస్య మీద ఎటువంటి సొల్యూషన్ వెతుకుతుంది, అసలు వీళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి సెర్చ్ అయితే చేశాను. అసలు ఈ సమస్యకి కారణం ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఈ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ అంతకంటే ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు ఎవరైతే ఈ పైకాయిన్ మైనింగ్ అయితే చేసుకుంటున్నారో వాళ్ళలో ఎక్కువ శాతం మంది, అంటే 80% పైగా కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే. వాళ్ళకి ఈ క్రిప్టో మార్కెట్ గురించి అసలు అనుభవం అనేది అసలైతే లేదనమాట. అందులో నేను కూడా ఉండొచ్చు, కానీ నేను ఈ క్రిప్టో ట్రేడింగ్ లో 5 years నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి దీని మీద కొంచెం అనుభవం ఉంది. అలా కాకుండా ఎక్కువ మంది మెంటాలిటీ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి అసలు వెయిటింగ్ అనేది అసలు నచ్చదనమాట. అంటే ఏ పని చేసినా కానీ ఇమీడియట్ రిజల్ట్ అనేది వాళ్ళకి వచ్చేయాలన్నమాట. అంటే వాళ్ళకి ఏ కాయిన్ మీద అయితే ట్రేడ్ చేస్తున్నారో కాయిన్ ప్రైస్ అనేది ఇమీడియట్ గా పెరిగిపోయి వాళ్ళకి అదే రేంజ్ లో ఉండాలి. అస్సలు వెయిట్ చేయలేరు అనమాట. కానీ క్రిప్టో మార్కెట్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్ గా తెలుసు దీంట్లో అలా జరగదు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ పైకి వెళ్ళాలి అంటే దానికి ఎంతో కొంత సమయం అయితే తీసుకుంటుంది. అంతెందుకు మన పై నెట్వర్క్ ని తీసుకోండి. వీళ్ళు ఈ నెట్వర్క్ ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళటానికి పై డి యాప్స్ 100 యాప్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ తీసుకొచ్చారు. అలాగే తర్వాత పై డొమైన్స్ అన్నారు, పై ఎకో సిస్టానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అలాగే పై ఓపెన్ మైండెడ్ కి తీసుకొచ్చి అప్డేట్ తీసుకొచ్చారు. అలాగే పై వెంచర్స్ అని చెప్పేసి 100 million వర్త్ ని వీళ్ళు ఎవరైతే ఎకో సిస్టాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తారో వాళ్ళకి మేము 100 million వర్త్ ని సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చారు. అలాగే మధ్యలో కన్సెన్సస్ న్యూస్ వచ్చింది. ఎప్పుడెప్పుడైతే ఈ అప్డేట్స్ వచ్చాయో మన పైకాయిన్ లో కూడా ఒక పంపు అయితే జరిగింది. కానీ ఎవరైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది మనకి ఈ అప్డేట్స్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ఆ అప్డేట్స్ రాకపోయేసరికి మళ్ళీ పైకాయిన్ ప్రైస్ అనేది మెయిన్ యూజ్ కేసు లేకపోవడం వల్ల న్యూస్ మీద ఆధారపడే పైకి కిందకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ కిందకైతే పడుతుంది. కానీ ఎవరైతే లో ప్రైస్ లో కొనుక్కున్నారో వాళ్ళు ఈ కాయిన్ పంపైనప్పుడు లాభపడ్డారు. అలాగే ఎక్కువ మంది నష్టపోయారు కూడా. కానీ ఈ పై వెంచర్స్ అనేది ఎంత పెద్ద అప్డేట్ అనేది అందరికీ అర్థం కాదు. అది ఆ ప్రాజెక్ట్ గురించి డీప్ గా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. కానీ ఒక్క విషయం, ఫ్రీగా మైనింగ్ చేసుకున్నాం మనకే ఈ నెట్వర్క్ గురించి ఎంత ఆలోచన ఉంటే ఎంత ప్రాజెక్ట్ రన్ చేద్దాము అని చెప్పి చూసే వాళ్ళకి దీని మీద ఒక విజన్ లేదంటారా? కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఏదైనా కానీ నిర్మించడానికి పట్టే టైం కూలిపోవటానికి అయితే పట్టదు. అందుకే పునాది అనేది గట్టిగా ఉండగలిగితే నిర్మాణం అనేది నిఠారుగా నిలిచిపోతుంది, దానికి తిరుగుంటదు. ఒకసారి ఆలోచించండి. సరే, ఇప్పుడు మనం పై యూజర్స్ కి ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఈ రియల్ టైమ్ యూజర్స్ కి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కేవైసీ కంప్లీట్ చేశారు, 2-factor అథెంటికేషన్ అది పూర్తి చేశారు, ఏదైతే లాకప్ రేట్స్ ఉన్నాయో అది కూడా కంప్లీట్ చేశారు. కానీ వీళ్ళకి సంబంధించిన ఈ పైకాయిన్ యొక్క ట్రాన్స్ఫర్ ఇష్యూ ఏదైతే ఉందో అదైతే అలాగే ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఏ విధంగా చర్చించుకుంటున్నారంటే అసలు మా పైకాయిన్స్ అనేవి మా వ్యాలెట్ లోకి ఎప్పుడు వస్తాయి? 6 సంవత్సరాల నుంచి కష్టపడి ఎంత పని చేసాం, కానీ మా మైనింగ్ చేసిన కాయిన్స్ అనేవి మా వ్యాలెట్ లోకి అయితే రాలేదు. అలా ఇవ్వకపోతే మా కష్టానికి తగ్గ ప్రతిఫలం మాకేం దక్కుతుంది అని అయితే వీళ్ళు చర్చించుకుంటున్నారు. కానీ మన పైకోర్ టీం ఏం చెప్తుందంటే మేము బిట్ కాయిన్ కి పోటీ ఇవ్వడానికే వచ్చాము అనేది వీళ్ళు చెప్తున్నారు. మీ విజన్ మీకు ఉండొచ్చు, మీరు ఎంతైనా మాట్లాడొచ్చు, మీ మీద మాకు నమ్మకం ఉంది. కానీ అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందో మీరు అందరికీ వివరించకపోతే అసలు ఎవరు నమ్ముతారు? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పైకోర్ టీం అనేది ఏం చెప్తుంది ఒకసారి చూడండి. మేము ఒక కొత్త వెర్షన్ ఒకటి తీసుకొచ్చాము. ఇంతకు ముందు మనం 1.21.0 అనే వెర్షన్ అయితే వాడాము. కానీ May 9th నుంచి
1.41.0 అనే వెర్షన్ అయితే వాడుతున్నాము. ఈ వెర్షన్ ఎప్పుడైతే తీసుకొచ్చామో అప్పటి నుంచే మనకి ఈ కేవైసీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే బ్యాలెన్స్ పైకాన్ యొక్క ట్రాన్స్ఫర్ గురించి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నాము అనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్తుంది బాగానే ఉంది, కానీ మీరు ఒకసారి ఈ పై యాప్ అనేది ఓపెన్ చేస్తే ఇప్పుడు పై డొమైన్ ఆప్షన్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు కదా. ఏదైతే వీళ్ళు ఈ డొమైన్ ఆప్షన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అదే ప్లేస్ లో వీళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లమ్స్ గురించి కానీ వీళ్ళు అప్డేట్ ఇచ్చేసి ఉంటే ఎవరైతే దీని గురించి కంగారు పడుతున్నారో వాళ్ళకి క్లియర్ కట్ గా మెసేజ్ అనేది అర్థమవుతుంది కదా. కమ్యూనిటీకి సరైన సమాచారం సరైన టైంలో అందించలేకపోవటం వల్లే ఈ పైకోర్ టీం గురించి చాలా విధంగా సోషల్ మీడియాలో చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ పైకోర్ టీం కళ్ళు తెరిచి అందరికీ ఆ పై యాప్ ద్వారా ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఎందువల్ల వస్తున్నాయో అని చెప్పేసి క్లియర్ గా వివరించగలిగితే కమ్యూనిటీకి దీని మీద నమ్మకం అనేది ఇంకా బలంగా ఏర్పడుతుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. దయచేసి మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయం కూడా మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు మీకు ఈ కాయిన్ గురించి వేరే ఏదైనా విషయాలు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా దాని గురించి తెలియజేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.